మన కావ్యాస్ మీడియాలో 2024లో కూటమి ప్రభుత్వం ఫామ్ అవుతుంది అనగానే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ మినిస్ట్రీ ఇవ్వాలి ఏంటి అన్నప్పుడు నేను క్లియర్గా చెప్పున్నా. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకోగానే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. కొట్టాడు సిక్సర్. స్ట్రాటజీ అదిరిపోయిందన్న. ఏంటి ఆ స్ట్రాటజీ? ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు అది ప్రూవ్ అయింది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి అసలు ఏ రేంజ్లో అంటే గతంలో ఎక్కడో 24వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి కాలంలో 5 ఏళ్ళు 2 కూడా కంప్లీట్ అవ్వాల. మా అయితే ఇంకో 2 నెలలు అయితే అయితేమో. ఇప్పుడు ఏకంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. గ్రామ స్వరాజ్ అభియాన్ ఏకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పోయి ప్రమోషన్. ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్ చెక్ చేస్తూ పోతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని విషయాలు చెప్తున్నమాట. ఎలాగంటే పల్లెలే దేశాన్ని పట్టుకోమని చెప్పేసి ఆ రోజు గాంధీ అనటం కానీ, ఆ తర్వాత మన అబ్దుల్ కలాం గారు కానీ, వాజ్పేయి గారు కానీ ఎక్స్ట్రాడినరీ వేలో గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటని చెప్పున్నారు కదా. అలా ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా విలేజెస్కి వస్తాయి, పంచాయతీ శాఖకు వస్తాయి. వాటిని యూటిలైజ్ చేయాలి. ఈ యూటిలైజ్ చేయాలనుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ అలాకేట్ అవ్వాలి. అప్పుడే ఆ పనులు సత్వరం పూర్తి చేయగలుగుతారు. ఎప్పుడైతే కేరళ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజని ఇక్కడికి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యుటేషన్ మీద తెప్పించినారో, ఈ కృష్ణతేజ్ గారు కూడా ద బెస్ట్ వేలో ఆయన ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాడు. ట్రైబల్ ఏరియాస్ ఏంటి, చిన్న చిన్న కుగ్రామాలు ఏంటి, పంచాయతీలు ఏంటి, అన్నీ కూడా అక్షరాస్యత విషయంలో కానీ, విద్యా వైద్యం విషయంలో కానీ, మధ్యాహ్న భోజన పథకం విషయంలో కానీ, పిల్లలకు స్కూల్ విషయంలో కానీ, ఊళ్ళల్లో ఉండే వాళ్ళ కనీస అవసరాల విషయంలో కానీ అన్నింటికి మించి అత్యంత కీలకమైనది రోడ్లు. అసలు తలతలలాడుతున్నాయి అన్నమాట. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు అంటే పల్లెటూరులు అంటే గుంతలు ఆయనకంతే. అసలు మా ఊరు పక్కన ఉండే చిన్నకొండ్రపాడు ఎమ్మెల్యే కూడా చెప్పాను. బట్ గతంలో ఉన్న పాలకుల వల్ల, వాళ్ళు వేసిన టెండర్ల వల్ల, దానిలో ఉన్న తలనొప్పుల వల్ల అవ్వట్లేదు సార్ అన్నారు. సార్ త్వరగా చూడండి సార్ అని చెప్పున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట, నాకు చెప్పున్నారు. పంపితే నాకే షాక్ అనమాట. రోడ్డే లేదు అసలు, ఆడ రోడ్డే లేదు. ఎటు రోడ్డు ఎటు కొంత కూడా అర్థం కావట్లేదు. అలా ఉంది అసలు ఆ ఊరైతే. మరలా మా ఊరు ప్రత్తిపాడు నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ అన్నప్పుడు ఇటు బోయపాలెం మీదుగా ఒకటి వెళ్ళొచ్చు, గొట్టిపాడు మీదుగా అలా ఉన్నవా. ఇటు చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రత్తిపాడు, నడింపాలెం, చిన్నకొండ్రపాడు, ఆ తర్వాత అది కట్ అవుతుంది అనమాట. నడింపాలెం తర్వాత వచ్చింది అనుకుంటా, సంథింగ్ ఏదో చిన్న ఊరు ఉండేదిలేండి. ఆ తర్వాత హైవే కనెక్ట్ అయిపోయింది. కాటూరు మెడికల్ కాలేజ్ అక్కడ ఉండేది. సో ప్రత్తిపాడు నుంచి హైవే కనెక్ట్ అయ్యింది, కాటూరు మెడికల్ కాలేజీకి వెళ్ళాలి. రోడ్డే లేదు అసలు. ఇప్పుడు మరి రోడ్డు పడిందో నాకు తెలియదు కానీ లాస్ట్ గవర్నమెంట్లో టెండర్లు పిలవకుండా ఏవైతే వదిలేశారో అన్ని రోడ్లు పడిపోయాయి. టెండర్లు పిలిచి ఏవైతే లొసుగులు ఉండి ఇబ్బందులు ఉన్నాయో అవి కొంచెం స్లోగా అవుతున్నాయి. బట్ పంచాయతీరాజ్ శాఖ అసలు ఎందుకు తీసుకున్నారు ఏంటి అది ఇప్పుడు చెప్పాలి నేను. మామూలుగా జనసేనకి పవన్ కళ్యాణ్ అభిమానులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల ఉన్నారు. కానీ పట్టణాల్లో, నగరాల్లో కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఓలల్లో ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఉంటారు, అంతే. వాళ్ళ పనులేదు వాళ్ళు చూసుకుంటారు. ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న వాళ్ళు సైతం ఓలల్లో కొంచెం తక్కువగా ఉన్నా, నగరాలు పట్టణాలు ఎక్కువగా ఉన్నా, వాళ్ళు జనసేన సెట్ టర్న్ అవ్వాలంటే ఎప్పుడు పాసిబుల్ అయితే అది పల్లెటూళ్ళకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు మాత్రం సాధ్యమైంది. ఏ రకంగా? ఊర్లో రోడ్డు పడింది, అరే సూపర్ రా, ఎవరు రా మంత్రి? పవన్ కళ్యాణ్. అరే ఓలల్లో మంచినీటి చెరువు మొత్తం శుభ్రం చేశారా, రిజర్వాయర్ ట్యాంక్కి నీళ్ళు ఎక్కిచ్చారా, రోజు నీళ్ళు వదులుతున్నారా, సూపర్ రా. ఎవరురా పంచాయతీరాజ్ శాఖ చూస్తుంది? పవన్ కళ్యాణ్. ఆహా సూపర్ రా పవన్ కళ్యాణ్. ఇలా ఊళ్ళల్లో పశువుల ఆసుపత్రి కానీ, ఊళ్ళల్లో స్కూల్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఏ పార్టీ ఏంటి అని చూడరండి, మంత్రి ఎవరు అని చూస్తారు. పలానా మంత్రి, అరే ఆయన హయాంలోన మన ఊరు బాగుపడింది, అరే ఆయన హయాంలోన మన సర్పంచ్ గారు సంతోషంగా అన్ని పనులు చేస్తుంది, సూపర్. గ్రామ సభలు కూడా పెట్టి అసలు ఊహించని విధంగా గిన్నెస్ రికార్డులు అనమాట. ఒకే రోజు కొన్ని వేల మందితో ఒకేసారి ఇంటరాక్ట్ అవటం అన్నట్టు. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి బూస్టప్ అన్నట్టు. దీన్ని స్కెచ్ అనరు, స్ట్రాటజీ అంటారు. స్కెచ్ ఇస్ డిఫరెంట్, స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్.
స్ట్రాటజీ వచ్చేసి పని చేసుకుంటూ వెళ్ళే విధానం, తద్వారా పొందే రిజల్ట్ అన్నది విన్ విన్ సిచ్యువేషన్ ద బెస్ట్గా ఉండాలి. వాళ్ళు బాగుపడాలి, నేను బాగుపడాలి. ఏ రకంగా ప్రజలు వచ్చేసి ఓట్లేసి గెలిపించినందుకు శభాష్ కూటమి ప్రభుత్వం బాగా చేసిందని ఫీల్ రావాలా. పవన్ కళ్యాణ్కి ఎలా రావాలా? పంచాయతీ శాఖ మంత్రి కొంత ఎవరంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని చేస్తే రేపు ముఖ్యమంత్రి అయితే ఇంకా చాలా చేస్తాడరా. అరే మనం ఇప్పటివరకు ఏ పార్టీలో లేం కదా, జనసేనలో జాయిన్ అవుతారు అనుకునే వాళ్ళు ఉంటారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు సైతం బాగా చేస్తారా జనసేన వాళ్ళు. రేపు వాళ్ళు వచ్చి ఓట్లు అడిగితే వేద్దాంలే, ఓట్లు అడగకపోయినా వేద్దాంలే. ఇక టీడీపీ బీజేపీ వాళ్ళు గుడ్, వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నారయ్యా అనేది వాళ్ళకు ఉండేది. ఓవరాల్గా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురాచ్చే విషయంలో కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ దానికి యాడ్ చేసి పనులు జరిపించే విషయంలో కానీ, రోడ్లు ఏంటి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పనులు చేసే విషయంలో ఏంటి, బెస్ట్ వేలో ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అయితే. మనస్ఫూర్తిగా ఆ రోజు నేను చెప్పింది అదే, ఇది జరిగిద్ది అని. ఈరోజు జరిగింది. నాకు తెలిసి తెలుగు జర్నలిస్టులు అందరికన్నా ముందు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తాడని చెప్పింది నాకు తెలిసి నేనే. అది ఈరోజు ప్రూవ్ అయింది. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ 24వ స్థానంలో ఉన్నటువంటి దానిని 2 సంవత్సరాలు గడవక ముందే మొదటి స్థానాన్ని పట్టుకొచ్చాడంటే ఏంటన్నట్టు ఇది. ఖచ్చితంగా దీని వెనుక మన నాయుడు గారు కూడా ఉన్నారు, అందులో నో డౌట్. ఎందుకంటే ఆయన చెప్తాడు, చేసుకుంటూ పోవాల్సింది మంత్రులే. అది ఈరోజు పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఓలల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడ్డోళ్ళు 2019 నుంచి 24 మధ్య ఎంతోమంది ఈరోజు ఆల్మోస్ట్ అంత హ్యాపీ. అసలు పిల్లలైతే స్కూల్కి వెళ్ళే వాళ్ళు అయితే ఎంత హ్యాపీ అంటే చక్కగా రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చక్కగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తం గుంతలు దద్వానం వరస్ట్ కదా అసలు జగన్ హయాంలో రోడ్లు. అదేమంటే మీకు రోడ్లు కావాలా, పథకాలు కావాలా, అదేమంటే మీకు రేషన్లో షాపులో అవి కావాలా, అన్న క్యాంటీన్లు కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మంచి పని అన్నీ ఏదన్నా అడిగితే చాలు దానిని పక్కన పెట్టి పిచ్చోളം చేసి పడేశారు. ఇప్పుడు కాలర్ ఎగరేసి మరి కూటమి ప్రభుత్వానికి ఓటేసేందుకు అభివృద్ధి ఏంటో చేసి చూపారు చూడండి అని చెప్పేసి ప్రజలే ఈరోజు చెప్తా ఉన్నారు. జనసేన సైనికులైతే ఇప్పుడు నిజంగా మీరు నమ్ముకోండి, 2019-24 మధ్య పట్టణాల్లో నగరాలంటే ఓకే కానీ పాపం ఓలల్లో అండి జనసేనకు ఫేవర్గా ఉన్న వాళ్ళంటే చాలా చాలా ఇబ్బందులు పడ్డారండి పాపం. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా బిందాస్గా ధైర్యంగా చెబుతా ఉన్నారు మేము జనసేన అని. మన ఊర్లకి ఇదంతా జరిగిందంటే ఎవరు వాళ్ళు తెలుసా? మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్ల అని. అండ్ టీడీపీ వాళ్ళు అంటూనే ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని. బీజేపీలు చెప్తూనే ఉన్నారు కేంద్రంలో ఉన్న మోదీ అని చెప్పారు. సో ఓవరాల్గా చూడండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా హ్యాపీగా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి, ఫండ్స్ వస్తున్నాయి మోదీ వల్ల. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు, దానివల్లే అన్ని ఫండ్స్ అలొకేట్ అవుతున్నాయి. అండ్ ఈ శాఖ చూస్తుంది పవన్ కళ్యాణ్ కాబట్టి అన్ని బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉన్నాయి. సో అన్ని సింకేనే లేదా. సో కూటమిలో ఉన్న అంత హ్యాపీ. ఓవరాల్గా జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఓలల్లో పల్లెటూళ్ళల్లో ఓటర్లు పెరుగుతున్నారు, ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ శాఖలో మరికొన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయమని నాకైతే అనిపిస్తూ ఉంది.